ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన స్టోరీ. అంటే 1000 సంవత్సరాల క్రితం ఒక అడవిలో ఒక చిన్న తెగ ద్వారా ఏర్పడిన కాన్సార్ అనే చిన్న గ్రామం ఇప్పుడు కాన్సార్ సిటీగా మారింది. ప్రజెంట్ కాన్సార్ సిటీకి రాజమన్నార్ దొరగా ఉన్నాడు. అంటే రాజమన్నార్, వరదరాజమన్నార్ వీళ్ళందరిది కూడా ఒక తెగ జాతి అన్నమాట. అంటే అత్యున్నతమైన తెగ అని చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా రాజు కుటుంబులు లెక్క వస్తారు. అంటే రాజమన్నార్ తర్వాత దొరగా తన కొడుకైన వరదరాజ్ మన్నార్ని చూడాలనుకుంటాడు మన జగపతి బాబు అలియాస్ రాజమన్నార్. అయితే మరి ఆ రాజ్యంలో ఒకడు దొర అవుతానంటే అందరికీ కూడా కుర్చీ మీద ఆశ ఉంటుంది. అలాగే కొంతమంది రాజమన్నార్ తెగకు చెందిన వారే, అంటే రాజ కుటుంబకులే ఎత్తు వేసి రాజ కుతంత్రాలతో ఈ రాజమన్నార్ను లేపేసి, అంటే జగపతి బాబుని లేపేసి వరదరాజ్ మన్నార్ను కూడా లేపేసి వాళ్ళు ఆ కాన్సార్ సిటీకి దొర అవ్వాలనుకుంటారు. వాళ్ళే ఈ తేడాగా బిహేవ్ చేసేవాడు ఈ బాబీ, అలాగే కేజీఎఫ్లో గరుడుగా నటించిన ఇతను, వీళ్ళందరూ కూడా ఈ బాబితే అనమాట. అయితే అది రాజమన్నార్ ఉండగా మాత్రం వీళ్ళు చేయలేరు, ఎందుకంటే రాజమన్నార్ తోపు కాబట్టి. అందుకనే జగపతి బాబు అలియాస్ రాజమన్నార్ వేరే ఊరికి ఎక్కడికో వెళ్ళిన తర్వాత వరదరాజ్ మన్నార్ అంటే పృథ్వీరాజ్ ఒక్కడే ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈ కాన్సార్ సిటీపై, కోటపై అటాక్ చేసి ఆ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా తల్లకిందులు చేసి మన వరదరాజ్ మన్నార్ సైన్యాన్ని కూడా వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చేసుకుంటారు. ఇక వరదరాజ్ మన్నార్ ఇక చేసేది ఏమి లేక లాస్ట్ మినిట్లో తన దేవ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వరదరాజ్ మన్నార్కి తెలుసు దేవా దగ్గరికి వెళ్తే ఎంతటి పెద్ద ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేస్తాడని. వరదరాజ్ మన్నార్కి దేవ గురించి తెలుసు, కానీ తన ప్రాబ్లం తనే సాల్వ్ చేసుకుందామని చాలా ప్రయత్నించాడు, కానీ మన వల్ల అవ్వట్లేదురా అని ఇక మన దేవ అలియాస్ ప్రభాస్ దగ్గరికి వెళ్తాడనమాట. అయితే ఈ దేవ మరియు వరదరాజ్ మన్నార్ ఎవరో తెలియాలంటే 15 నుండి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలన్నమాట. అంటే కాన్సార్ అనే సిటీలో వాళ్ళ అమ్మతో సాధారణ జీవితం గడిపిన వ్యక్తే ఈ దేవా అన్నమాట. అయితే రాజ కుటుంబకుడైన వరదరాజ్ మన్నార్కి దేవాకి స్నేహం ఏర్పడుతుంది. మరి ఆ స్నేహం ఎలా ఏర్పడుతుందో మనం మూవీలోనే చూడాలి. కానీ ఎలా ఏర్పడినప్పటికీ ఆ స్నేహం మాత్రం చాలా బలంగా ఏర్పడింది. మన దేవకి అంటే అలియాస్ మన చిన్న ప్రభాస్కి ఆ కాన్సార్ సిటీలో ఉన్న జనం మీద ప్రేమ లేదు, కానీ ఒక్క వరదరాజ్ మన్నార్ స్నేహితుడి మీద మాత్రం చాలా ప్రేమ ఉంది. అయితే వీళ్ళిద్దరే చిన్నప్పుడు ఎందుకో విడిపోవలసి వస్తుంది. కానీ దేవా, నీకోసం స్వరైనా అవుతాను, ఎరైనా అవుతాను, నువ్వు గాని పిలిస్తే నీకోసం ఎక్కడి నుండైనా ఎక్కడికైనా వస్తాను, ఏదైనా చేస్తానని ప్రామిస్ అయితే చేస్తాడు. ఆ విధంగా ప్రామిస్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఎందుకో తెలీదు తన గతానంతా మర్చిపోయి ఈ విధంగా మెకానిక్గా మారుతాడు. మరి 20 ఏళ్ళ తర్వాత వరదకి కష్టం వచ్చి అతను చేయవలసిందల్లా చేసేసి ఇంక నా వల్ల అవదనుకుని దేవా దగ్గరికి వెళ్తాడు. దేవాకి జరిగిందంతా చెప్తాడు. దేవా కోపంతో పైపు పట్టుకుంటే పైపుకే ఫింగర్ ప్రింట్స్ పడిపోతాయి. ఈ విధంగా వరదరాజ్ మన్నార్ దగ్గర దేవా ఆ కాన్సార్ కోట యొక్క అడ్డదారులు, అలాగే దానికి ఉన్న లొసుగులు అన్నీ తెలుసుకుని వరదరాజ్ మన్నార్ కుటుంబీకులు అలాగే తన సహచరులు ఎవరైతే బందీగా ఉన్నారో వాళ్ళలాగే మన దేవా కూడా బందీలా వెళ్తాడు. బందీలా వెళ్ళి సడన్గా వాళ్ళ దగ్గర ఈ విధంగా ఉగ్ర రూపుల్లా తను బంధించబడి రాలేదు, నేనే కావాలని బందీగా నటించి వచ్చాను అనే విధంగా ఈ విధంగా మనకు ఒక సీన్ కూడా ట్రైలర్లో ఉంది. అలా వాళ్ళందరినీ కూడా మన దేవ లేపేసి వరదరాజ్ సామ్రాజ్యాన్ని దేవ తిరిగి వరదరాజ్కి అప్పచెప్పేస్తాడు. అయితే ఇదంతా బాగానే ఉంది. మరి ఇంత ప్రాణ స్నేహితులైన దేవాకి వరదరాజ్ మన్నార్కి గొడవ ఎలా వచ్చిందని తెలియాలంటే మాత్రం మన మూవీలోనే చూడాలి. అలాగే రాజమన్నార్ ఇంత గొడవ అంతా జరుగుతుంటే ఎక్కడికి పోయాడని తెలియాలన్నా కూడా మూవీలోనే చూడాలి. మరి చచ్చిపోయాడా లేదంటే వేరే ఊరికి ఎక్కడికైనా వెళ్ళాడా, పెద్ద సైన్యాన్ని తీసుకురావడానికి ఏమైనా వెళ్ళాడా అనేది కూడా మనం మూవీలోనే చూడాలి. ఇక దేవాకి మరియు వరదరాజ్ మన్నార్కి గొడవ వచ్చిన తర్వాత మాత్రం దేవాగా సున్నితుడిగా ఉన్నవాడు కాస్త దుర్మార్గుడి కింద అయిపోతాడు. ఎందుకంటే దేవా మెకానిక్గా ఉన్నప్పుడు ఒకడొచ్చి హే ఏంటి రావటం వస్తున్నావు అంటే బాయ్ 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 వెనక్కి తీసేస్తాను బాయ్ అంటాడు మన దేవ. అలాంటి సున్నిత మనస్కుడు, ఏమీ ఎవరికి హాని తలపెట్టినడు వాడు. ఈ విధంగా వరదరాజ్ మన్నార్తో గొడవ అయిన తర్వాత మాత్రం కర్ణకఠోరంగా సలార్లా మారిపోతాడు అనమాట. అంటే ఇక్కడ సలార్ వేరు దేవ వేరు కాదు, దేవానే సలార్లా మారిపోతాడు అనమాట. ఈ విధంగా దేవ మరియు వరద చిన్నప్పుడే ప్రాణ స్నేహితులుగా ఎలా మారారు, చిన్నప్పుడే ఎలా విడిపోయారు, మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఎలా కలిశారు, మళ్ళీ పెద్ద అయిన తర్వాత దేవ సలార్గా మారిపోయి వీళ్ళిద్దరికి గొడవ ఎందుకు వచ్చింది, కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేవన్నీ మనం తెలియాలంటే మాత్రం మూవీ చూడాలి. అయితే ఇక్కడతో కథ అనేది అయిపోయింది.